న్యూస్ పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు వాటికన్ సిటీలో జరుగుతున్నాయి. కార్యక్రమానికి అమెరికా, భారత్తో పాటు పలు దేశాల అధినేతలు తరలివచ్చారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. దాదాపు 2 లక్షల మంది అభిమానులు, నేతలు, కాథలికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోప్ అంత్యక్రియల కోసం భారత్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య, మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ యూనస్, సౌదీ యువరాజు, బ్రెజిల్ అధ్యక్షుడు, అర్జెంటీనా అధ్యక్షుడు, న్యూజిలాండ్ ప్రధాని సహా పలు దేశాధినేతలు, ప్రపంచ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ కి సంబంధించిన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా మొదట ప్రార్థనలతో ఆయన అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు కూడా మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపు 164 మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇందులో పలు అధినేతలు కూడా ఉండడం మనం చూస్తున్నాం. The Swiss Guards leading the procession. Always present for the Pope's protection in every moment. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల నేపథ్యంలో అక్కడ అనేక మంది చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆయన్ని ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా పలు దేశాధినేతలు, అనేక మంది ప్రజలు, అనేక మంది అభిమానులు కూడా అక్కడికి చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్కి సంబంధించిన అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి అమెరికా, భారత్తో పాటు పలు దేశ అధినేతలు రావడం కూడా మనం చూస్తున్నాం. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ముందు ప్రార్థనలతో ప్రారంభించడం కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమానికి దాదాపు 2 లక్షల మంది అభిమానులు, నేతలు కానీ, అదేవిధంగా కాథలిక్లు కానీ పెద్ద ఎత్తున చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. విజువల్స్లో ఏ విధంగా అయితే భారీ ఎత్తున పోప్ని ఆఖరిసారిగా చూసుకునేందుకు అక్కడికి అనేక మంది అభిమానులు చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. రెటికా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పోప్ ఇక ఆయన మృతి చెందడం కూడా జరిగింది. ఆయన మృతిని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ రోజు ఆయన అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాటికన్ సిటీలో ఈ పోప్కి అంత్యక్రియలు నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. పోప్ని కడసారి చూసుకునేందుకు సౌదీ నుంచి, బ్రెజిల్ నుంచి, అర్జెంటీనా, న్యూజిలాండ్ సహా పలు దేశ అధినేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రపంచ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. ఇక అనారోగ్య కారణాలతో పోప్ మృతి చెందిన తర్వాత ఆయన్ని ఆఖరిసారిగా చూసుకునేందుకు అనేక దేశాల నుంచి ప్రజలు కానీ, అభిమానులు కానీ, క్యాథలిక్స్ కానీ, ఇంకా అదేవిధంగా అనేక మంది నేతలు కూడా అక్కడికి హాజరైనట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే అంత్యక్రియల కార్యక్రమాన్ని మొదటిగా ప్రార్థనలతో ప్రారంభించినట్లు కూడా మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన ఎన్ని లక్షల మంది అక్కడికి చేరుకున్నారు, ఎన్ని లక్షల మంది అభిమానులు ఆయన్ని ఆఖరిసారిగా చూడడానికి అక్కడికి చేరుకున్నారో కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో మనం చూస్తున్నాం.
రైట్, ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందారు. ఆయన అంత్యక్రియల కార్యక్రమం ఇప్పుడు వాటికన్ సిటీలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మనం వాటికన్ సిటీలో ఆయన అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తున్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అనేక మంది క్యాథలిక్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ప్రార్థనలతో ఆయన అంత్యక్రియల కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించారు. ఇక దాని తర్వాత ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంత్యక్రియలకి సంబంధించి ఇప్పటికే ప్రపంచ దేశ అధినేతలు కానీ క్యాథలిక్స్ కానీ ప్రజలు కానీ అక్కడికి చేరుకున్నారు. ఇక ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. మనం అక్కడ చూస్తే సుమారు 2 లక్షల మంది అభిమానుల నేతలు కూడా పెద్ద ఎత్తున పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పోప్ అంత్యక్రియల కోసం అటు భారత్ నుంచి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక ఆవిడతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఇక అదేవిధంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు బంగ్లాదేశ్ అధ్యక్షులు, సౌదీ యువరాజు, బ్రెజిల్ అధ్యక్షుడు, అర్జెంటీనా అధ్యక్షుడు, న్యూజిలాండ్ ప్రధాని సహా పలు దేశాలకి సంబంధించిన నాయకులు, ప్రపంచ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. To the altar there, above which is the icon of Mary, recalling the flowers Pope Francis would bring in homage when he would go there to pray before an apostolic journey, or to give thanks, or to for special prayers in his many visits there. I think these must be roses that people have brought, because they were single roses, white roses on long stems, and people probably brought those to lay on his coffin or close to him. I think there was a group of people holding them outside the basilica when the coffin was being brought up, and now he's as you said, he is saluting Our Lady and thanking her, I'm sure. And now he's being taken close to the altar of St. Francis. The tomb is located just near there. And it will be taken to the niche of a side nave between, again, the Pauline Chapel and the altar of St. Francis. రైట్, ఇక పోప్ ఫ్రాన్సిస్కి సంబంధించి వాటికన్ సిటీలో అంత్యక్రియలకి అనేక మంది హాజరవడం కూడా మనం చూస్తున్నాం. పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్య కారణాలతో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన మరణించిన తర్వాత అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అనేక దేశాల నుంచి అధినేతలు కానీ క్యాథలిక్స్ కానీ ప్రజలు కానీ అక్కడికి చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఆయన్ని అక్కడసారిగా చూసుకునేందుకు అనేక మంది అక్కడికి తరలివచ్చారు. ఇక అదేవిధంగా మన భారత్ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి సహా అనేక మంది ప్రపంచ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు సుమారుగా 2 లక్షల మంది భక్తులు కూడా అక్కడికి విచ్చేసినట్లు కూడా తెలుస్తుంది. మొదటిగా శుక్రవారం సీన్ వేయబడిన పోప్ ఫ్రాన్సిస్ శవపేటికను వాటికన్లోని సెయింట్ పీటర్స్ చర్చిలో కూడా ఉంచడం కూడా మనం చూస్తున్నాం.